ఇకనైనా మీరు ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్లు ఆపేసి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే టైం వచ్చింది. ఇది మీకు 3వ బడ్జెట్. దీని తర్వాత మీకు మిగిలేది ఒకటే బడ్జెట్. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ అయితే ఎట్లాగూ ఎలక్షన్ ఇయర్ మీరు పెట్టిన దానికి చిత్తు కాగితంతో గీకి పారేసుకున్న దానికి ఎంత విలువ ఉంటుందో లాస్ట్ ఇయర్ మీరు పెట్టే బడ్జెట్ కూడా అంతే విలువ ఉంటుంది. కాబట్టి ఈ 2 బడ్జెట్లు ఏవైతే మీ చేతుల్లో ఉన్నాయో అందులో ఇప్పుడు పెట్టబోయే బడ్జెట్ ఫిబ్రవరిలో పెడతారో మార్చిలో పెడతారో రాష్ట్ర బడ్జెట్ ప్రజలు మీ వైపు చూస్తున్నారు. మీరిచ్చిన 420 హామీలు బలహీన వర్గాలు మీ వైపు చూస్తున్నారు. 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. 2 బడ్జెట్లో మీరు 20,000 పెడతామన్నారు. ప్రతి బడ్జెట్లో పెట్టలేదు బీసీలకి. మరి ఈ బడ్జెట్లోనన్నా గత బడ్జెట్లు ఇది కలిపి ఒక 35,000 కోట్లు పెడతారా అని చెప్పి రాష్ట్రంలోని బీసీలందరూ చూస్తా ఉన్నారు. 42% వాటా ఇస్తాం ప్రభుత్వ కాంట్రాక్టులు అన్నారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వస్తున్నాయి కాంట్రాక్టులు తప్ప ఈ రాష్ట్రంలో ఏ బలహీన వర్గ సోదరుడికి రావడం లేదు. అందుకే బీసీ కాంట్రాక్టర్లు మీ వైపు చూస్తున్నారు. దళిత బంధు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని జబ్బలు జరుచుకున్నారు. మల్లికార్జున్ ఖార్గే గారిని తీసుకొచ్చి చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట హడావుడి చేశారు. మరి ఈ బడ్జెట్లోనన్నా అంబేద్కర్ అభయహస్తం పెట్టి రాష్ట్రంలోని దళిత గిరిజన బిడ్డలకి 12 లక్షలు ఇస్తామనేదైతే మాట చెప్పారా ఆ మాట నిలబెట్టుకుంటారా లేదా అని చెప్పి రాష్ట్రంలోని దళిత గిరిజన సోదరులు మీ వైపు చూస్తున్నారు. మైనారిటీలోకి సబ్ ప్లాన్ అన్నారు. మరి మైనారిటీ సబ్ ప్లాన్ ఏమైనా పెడతారా? మరి మైనారిటీలకు కనీసం ఏదన్నా న్యాయం చేస్తారా? మైనారిటీ సోదరులు చూస్తా ఉన్నారు. అట్లాగే విద్యా భరోసా కార్డు అన్నారు 5 లక్షలు. మా విద్యార్థులు చూస్తా ఉన్నారు మీ వైపు. మీ 420 హామీలు, మీ 6 గ్యారంటీలు ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. మహాలక్ష్మి నెలకు 2,500 ఎప్పుడు వస్తాయని. ఇవాళ మేము మున్సిపాలిటీలో ఇల్లు తిరుగుతుంటే బిడ్డ 2,500 ఎప్పుడు ఇస్తారు అని మమ్మల్ని అడుగుతున్నారు. అబద్దాలు చెప్పింది మీరు, అడుగుతున్నది మమ్మల్ని. ఇది ఈరోజు రాష్ట్రంలోని పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో ఈ పరిస్థితులుంటే మీరు గాలి మాటలు, గాల్లో విహారాలు, సిట్ల పేరిట కాలక్షేపాలు బంద్ చేసి బడ్జెట్ మీద దృష్టి పెట్టండి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలు, వాటి అమలును ఎప్పటి నుంచి మొదలు పెడతారు? ఈ బడ్జెట్లో ఎన్ని కేటాయింపులు చేస్తారు? మేం మాత్రం మిమ్మల్ని వదలకుండా రాష్ట్ర ప్రజల తరఫున వెంబడబడతాం. తప్పకుండా ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం. మీరు ప్రజలకు ఎంత బాకీ పడ్డారో బాకీ కార్డుల ద్వారా మేము ప్రతి ఇంటికి మున్సిపల్ ఎన్నికల్లో పోయి వివరంగా చెబుతాం. ఒక్కొక్క రైతుకి మీరు ఇవాళ 60,000 బాకీ పడ్డారు. ఒక్కొక్క పెద్ద మనిషికి, ఒక పెద్ద వయసులో ఉండే అవ్వకు తాతకు మీరు 52,000 బాకీ ఉన్నారు. 26 నెలలకు గాను నెలకు 2,000 చొప్పున. అట్లాగే రైతులకు, మహిళలకు 2,500 చొప్పున 60,000 బాకీ ఉన్నారు ప్రతి మహిళకి రాష్ట్రంలో. ఇవన్నీ కూడా చెబుతాము. బడ్జెట్లో తప్పకుండా మీరు ఇవాళ కేంద్రం నుంచి సాధించలేని నిధులు 60 సార్లు పోతిరి కదా, వారానికి ఒకసారి గాలి మోటార్లో పోతిరి కదా, చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని మరి ఇవాళ అమెరికాలో సంచరిస్తున్నారు కదా. ఎవరి అబ్బసొమ్ము ఇదంతా? ప్రజల సొత్తు కాదా? తెలంగాణ ప్రజల సొత్తు కాదా? మీ సోకుల కోసం, మీ విలాసాల కోసం మీరు ఈరోజు చేస్తున్న ఈ కాలక్షేపం ఏదైతే ఉందో ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు. పెద్ద ఆయన కేసీఆర్ గారిని 2 సార్లు తెలంగాణ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక పాపులర్ ముఖ్యమంత్రి. ఇవాళ తెలంగాణలో మనం ఉన్నామంటే ఆ తెలంగాణ సాధనకు ప్రధాన బాధ్యుడు, ప్రధాన నాయకుడు, ఉద్యమ నాయకుడు, ఉద్యమ సూర్యుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ గారి మీద మీరు చేస్తున్న ఈ చిల్లర ప్రయత్నాలు ఏవైతున్నాయో ప్రజలు గమనిస్తున్నారు. అన్ని గుండెల్లో పెట్టుకుంటారు. సరైన సందర్భంలో కాళోజీ గారు చెప్పినట్టు ఉప్పు పాతర వేసే బాధ్యత కూడా ప్రజలు తీసుకుంటారు. కాబట్టి మా నాయకుడు ఇవాళ ఇచ్చిన సమాధానాలతో సిట్టుకు అన్ని విషయాలు కూడా అర్థమై ఉంటాయి, తేటతెల్లం అయి ఉంటాయి. స్పష్టంగా ఏ తప్పు జరగలేదు, ఇదంతా కాలక్షేపం అని చెప్పి సిట్ అధికారులకు కూడా కళ్ళు తెరుచుకుని ఉంటాయని చెప్పి మేము భావిస్తూ, మరి పొద్దున్నుండి మీడియా కూడా పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు. 1000 మంది పోలీసులను పెట్టి మిమ్మల్ని నూకుతున్నారు, మా వాళ్ళని నూకుతున్నారు. అసలు 1000 మంది పోలీసులు పాపం ఆ కోటిలో దొంగతనాలు జరిగే కడవ 5గురున్నా దొంగతనాలు జరగవు. క్రైమ్ రేట్ పెరుగుతున్నది హైదరాబాద్ లో, వాటి మీద సోయి లేదు. ఎక్సైజ్ కానిస్టేబుల్లను గంజాయి స్మగ్లర్లు తొక్కుతుంటే సోయి లేదు. ఆ 1000 మంది పోలీసులను అక్కడ పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలని కోరుతూ మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఉదయం నుండి మా కార్యకర్తలు గ్రామాన ఈరోజు గర్జించారు, గ్రామాన మరి తిరగబడ్డారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా గొప్పగా పోరాడారు. సోషల్ మీడియాలో మా సోషల్ మీడియా వారియర్లు, అట్లాగే గ్రామాన మా కార్యకర్తలు, అట్లాగే ప్రతి పట్టణంలో కదందొక్కి మోటార్ సైకిల్ ర్యాలీలు
అట్లాగే రాస్తా రోకోలు, ధర్నాలు, నిరసనలతో హోరెత్తించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మళ్ళొకసారి మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం. కేసీఆర్ గారిని ఏమడిగారు అంటే మీరు అయితే కేసీఆర్ గారిని అడగాలి లేదా సిట్ అధికారులను అడగాలి. నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారిని అడిగింది స్పష్టం ఒకటే, ట్యాపింగ్ జరిగిందా అని అడిగారు. అలాంటిది ఏది జరగలేదు, అంతా బోగస్ సృష్టి అని చెప్పింటారు. ఎందుకంటే మమ్మల్ని అదే అడిగారు, బహుశా కేసీఆర్ గారిని కూడా అదే అడిగింటారని నేను అనుకుంటున్నాను. ఏముంటుంది బ్రదర్, 5 గంటల తర్వాత నేను కూడా వెళ్ళాను కదా విచారణకి. అడిగిందే అడగడం, తిప్పి అడగడం. మీరు బయట మీడియాలో మీకు ప్లేట్ బ్రేకింగ్లు పడాలి కదా, గుచ్చి అడుగుతున్నారు, గ్రిల్ చేస్తున్నారు, ఇన్ని గంటలు జరుగుతుంది, అన్ని గంటలు జరుగుతుంది. మీకోసం కాలక్షేపానికి, ప్రజలకి వినోదానికి తప్ప ఇది ఈ కేసులో ఏమీ లేదు. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ అబ్సల్యూట్లీ ఎ సిలీ కేస్, ఇట్స్ ఎ ఫ్రివలస్ కేస్. జరిగింది ఏమీ లేదు తప్పు. కాబట్టి వారు మళ్ళీ పిలిచేది ఉంటుందని నేనైతే అనుకోను వ్యక్తిగతంగా. బట్ మళ్ళీ పిలిస్తే మళ్ళీ పోతాం, మళ్ళీ సహకరిస్తాం, మాకేమీ నష్టం లేదు, మేము చేసిన తప్పేమీ లేదు. థ్యాంక్ యూ. మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను ఒకటే అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఈడీ విచారణకు పిలిస్తే మరి రాజ్ భవన్ ముందు మీ ముఖ్యమంత్రి మీరు ఎందుకు పోయి ధర్నాలు చేశారు? మేము కూడా గందుకే ధర్నా చేసినాం. మా నాయకుడిని మరి ఇక్కడ పనికిమాల విచారణల పేరిట పేల్చి వేధిస్తే, అది కూడా తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు, ఉద్యమ సూర్యుడు, ఆయన పట్టుకుని మీ పోలీసులు, మీ ప్రభుత్వ యంత్రాంగం వేధిస్తే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఆయన గుండెలో నింపుకున్న వాళ్ళు బయటకు వస్తారు కదా, తప్పే ఉంది అందులో. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు సిట్ విచారణకు మీరే చైర్మన్ అయితే అదేదో ప్రకటించుకోండి. మీ బాధ నాకు అర్థం కావట్లేదు. రోజు ఆయనే మాట్లాడుతున్నాడు సిట్ వాళ్ళ కంటే ఎక్కువ. పోలీసు వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. ఓన్లీ మహేష్ గౌడ్, మంత్రులు, అదేదో మీరు పంపుతున్న ప్రశ్నలే ఉన్నట్టున్నాయి. అదేదో మీరే చెప్పండి బాహాటంగా, మేమే పంపుతున్నాం, మేమే నడిపిస్తున్నాం, ఇదంతా రాజకీయ కాలక్షేపం అని చెప్పండి. ధైర్యం ఏముంది? థ్యాంక్ యూ, అందరికి నమస్కారం. థ్యాంక్ యూ.